గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఛానల్. మన ఛానల్కు కరెంట్ అఫైర్స్ ఛానల్ నుంచి తెలుగు ఆన్లైన్ క్లాసెస్గా పేరు మార్చడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు గమనించుకోండి ఫ్రెండ్స్. నిన్న చెప్పినట్టుగానే మనం ఈరోజు పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన సిలబస్లో మొదటిగా మనము ఈరోజు స్టార్ట్ చేయబోతున్న చాప్టర్ ఏదంటే జనరల్ సైన్స్కి సంబంధించిన చాప్టర్ మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఈరోజు నాకు కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి ఈరోజు నేను జనరల్ సైన్స్కు సంబంధించిన అతి ముఖ్యమైన అతి కీలకమైన బిట్స్ను ఒక 50 బిట్స్ను నేను ఈ క్లాస్లో ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఒక 50 బిట్స్ ఈరోజు మనం ఈ చాప్టర్లో చూసాం. మళ్ళీ నెక్స్ట్ నుంచి నేను టాపిక్ ప్లస్ బిట్స్ రెండు కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఈ లెసన్లో ఈ క్లాస్లో మనము బిట్స్ను చూస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెంబర్ 1 బిట్స్ ఏ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ క్రింది పదార్థాలలో ఈ క్రింది పదార్థాలలో వేనిలో మానవ దేహానికి కావలసిన ఇనుము లభ్యమవుతుంది అంటే గుడ్లల్లో మానవునికి కావలసిన ఇనుమును లభ్యమవుతుంది. ఆన్సర్ వచ్చేసి గుడ్లు. నెక్స్ట్, సోడియం సాధారణంగా ఈ క్రింది వానిలో దేనిలో లభ్యం అవుతుంది? సోడియం దేంట్లో లభ్యం అవుతుందంటే పాలు. ఓకే, సోడియం సాధారణంగా ఈ కింది వానిలో దేనిలో లభ్యం అవుతుందంటే పాలలో సోడియం లభ్యమవుతుంది. నెక్స్ట్, దంతంపై ఎనామిల్ నిర్మాణంలో పనికి వచ్చే ఖనిజ లవణం కింది వానిలో ఏది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దానికి ఫ్లోరిన్. ఓకే, ఫ్లోరిన్. దాని తర్వాత అయోడిన్ ఈ క్రింది వానిలో దేని నుంచి లభ్యమవుతుంది? అయోడిన్ వచ్చేసి సముద్ర ఉత్పత్తుల నుంచి అయోడిన్ లభ్యమవుతుంది. ఓకే, దాని తర్వాత మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్లాండ్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్, రక్తం గ్రూప్ ఓ ఉన్నవారు ఏ రక్త గ్రూపు వారికి దానం చేయవచ్చు? ఓకే, ఏ రక్తం వారికి అంటే అన్ని గ్రూపుల వారికి దానం చేయవచ్చు. ఓకే, నెక్స్ట్, కణం యొక్క శక్తి కేంద్రం ఈ క్రింది వానిలో ఏది అంటే మైటోకాండ్రియా. నెక్స్ట్, డిఎన్ఏలో లేనిది ఈ క్రింది వానిలో ఏది అని ఏం జరుగుతుంది? దానిలో యురాసిల్. డిఎన్ఏలో యురాసిల్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్, ఆర్ఎన్ఏ అణువులో లేనిది ఈ క్రింది వానిలో ఏది అంటే థయామిన్. ఓకే, నిర్జీవాలలో పరిమాణువులు ఒకే రకమైన కలిసి ఏవి ఏర్పడుతుంది అంటే అణువు. నెక్స్ట్, ఆర్ఎన్ఏ మరియు ప్రోటీనుల కలయిక వల్ల ఏర్పడేది క్రింది వానిలో ఏది అంటే రైబోసోమ్లు. తర్వాత కేంద్రక పూర్వ కణంలో ఏమి ఉంటాయి? డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఆధునిక కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఫ్లిడెన్ స్వాన్. నెక్స్ట్, కణంను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు అంటే రాబర్ట్ హుక్. ఓకే, దాని తర్వాత జీవ పదార్థంలో నీరు ఎంత శాతం ఉంటుంది?
70 నుంచి 80% వరకు. ఓకే, వృక్ష కణంలో లేనిది క్రింది వానిలో ఏది అంటే సెంట్రియోలు. ఓకే, దాని తర్వాత వృక్ష కణములో లేనిది క్రింది వానిలో ఏది? వృక్ష కణములో ఏదంటే సెంట్రియోలు. దాని తర్వాత జంతు కణములో ఉండేది క్రింది వానిలో ఏది అంటే సెంట్రియోలు. జంతు కణములో ఉండేది సెంట్రియోలు. ఓకేనా. దాని తర్వాత హరిత రేణువుల ముఖ్య నిధి ఏది అంటే సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చటం. ఓకే, దాని తర్వాత ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఎవరు? ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఎవరు అంటే ఎస్మార్చ్. ఓకే, ఎస్మార్చ్ అతని పేరు. దాని తర్వాత కణ విభజన ద్వారా అదుపు తప్పిన కారణంగా ఏర్పడే హాని చేయని గడ్డ ఏది అంటే బినైస్ గడ్డ. దాని తర్వాత తెల్ల రక్త కణాలతో వచ్చే క్యాన్సర్ని ఏమని అంటారు అంటే లుకేమియా. దాని తర్వాత కార్సినోజెనిక్ ఏజెంట్ల వలన సంభవించే వ్యాధి ఏది అంటే ఒకసారి చూడండి. కార్సినోజెనిక్ ఏజెంట్ల వలన సంభవించే వ్యాధి ఏది అంటే క్యాన్సర్. దాని తర్వాత ధాన్యాన్ని నాశనం చేసే హానికరం ఈస్టులు ఏవి అంటే ప్యూసిడియం, నెక్స్ట్ ఇంకొకటి కాండిడా. దాని తర్వాత ఎలుకలని నిర్మూలించడానికి ఉపయోగించే మందు ఏది అంటే జింక్ పాసైడ్స్. ఓకేనా. దాని తర్వాత విలువ ఉన్న ధాన్యాన్ని ఆవరించే శిలీంధ్రం ఏది? రైజోపస్. ఓకే, రైజోపస్. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. నెక్స్ట్ వాతావరణంలో గల నత్రజనిని కణ పదార్థంలోనికి మార్చగల బ్యాక్టీరియా ఏది అంటే రైజోబియం. ఓకే, మొక్కల పెరుగుదలపై ప్రభావాన్ని చూపించేది ఏది అంటే ఫైటో హార్మోన్లు. వెల్లుల్లి గాఢమైన వాసనకు కారణం ఏమిటి అంటే దానిలోని గంధకం సమ్మేళనాలు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బంగాళదుంపలో శాఖీయోత్పత్తి దేని ద్వారా జరుగుతుంది అంటే కన్ను. ఓకే, దాని తర్వాత ముస్కము శరీరంలోని ఏ భాగంలో ఉంటుంది? ముస్క గోనిలో. ఓకే, ముస్క గోనిలో. దాని తర్వాత క్లోమము స్రవించేది ఈ క్రింది వానిలో ఏది అంటే ఇన్సులిన్. దాని తర్వాత అవటు గ్రంథి కింద వానిలో దేనిని స్రవిస్తుంది? ఓకే, దేనింటే థైరాక్సిన్. తర్వాత ప్రోటీన్ల సంశ్లేషణాన్ని పెంపొందించుటకు ఏ గ్రంథి యొక్క ప్రధాన విధి అంటే పీయూష గ్రంథి. దాని తర్వాత థైరాక్సిన్ ఉపయోగములు క్రింది వానిలో.
అంటే శ్వాసక్రియకు తోడ్పడు ఎంజైములను ఉత్తేజపరచును. ఓకేనా. దాని తర్వాత అధివృక్క గ్రంథి స్రవించే హార్మోను ఏది అంటే అడ్రినలిన్. నలిన్. తర్వాత టెస్టోస్టిరాన్ అనబడే స్రావము ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అంటే ముష్కము. ఎక్కడంటే ముష్కము. దాని తర్వాత స్త్రీ బీజకోశములో ఉత్పత్తి అయ్యే హార్మోను ఈ క్రింది వానిలో ఏది అంటే ఈస్ట్రోజన్. ఓకే. రక్తం మానవ శరీరంలోని ఏ భాగములో తయారవుతుంది అంటే మూలుగా అంటే ఎనుక బగ్న అంటారు అనమాట, మూలుగా అంటారు. ఓకే. దాని తర్వాత ఇన్సులిన్ లోపం వలన వచ్చే వ్యాధి ఏది అంటే మధుమేహం. ఓకే. జిబ్బారెల్లిన్ ఏ రకమైన శిలీంధ్రం నుంచి తయారవుతుంది అంటే జిబ్బారెల్లా ఫ్యూజికోరై. దాని తర్వాత అబిసైసిక్ ఆమ్లం వలన జరిగేది క్రింది వానిలో ఏది అంటే మొక్కల పెరుగుదలని నిలిపివేయును. దాని తర్వాత పళ్ళు త్వరగా పక్వానికి క్రింది వానిలో ఏ వాయువు వల్ల వస్తాయి అంటే ఇథిలిన్. అలాగా రణపాల ప్రత్యుత్పత్తికి క్రింది వానిలో దేనికి ఉదాహరణ అంటే శాఖీయోత్పత్తి. దాని తర్వాత కైనిన్లు దేని విషయంలో తోడ్పడతాయి కణ విభజన. దాని తర్వాత విటమిన్ ఏ లోపం వల్ల సంభవించే వ్యాధి ఏది అంటే రేచీకటి. దాని తర్వాత ల్యాండ్ స్టీనర్ మానవ రక్తాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు అంటే 3 వర్గాలుగా. పోలిక్ ఆమ్లం లోపం వలన కలిగే వ్యాధి ఏది అంటే చిన్న పిల్లలలో రక్తహీనత. దాని తర్వాత కేంద్ర నాడి మండలం సరైన పద్ధతిలో పనిచేయుటకు సహకరించే విటమిన్ ఏది అంటే విటమిన్ B12. ఓకే. దాని తర్వాత వంధత్వ వ్యతిరేక విటమిన్ కింది వానిలో ఏది అంటే విటమిన్ E. దాని తర్వాత క్వినైన్ ఏ వృక్షం నుంచి లభ్యమవుతుంది క్వినైన్. ఓకే. క్వినైన్ ఏ వృక్షం నుంచి లభ్యమవుతుంది అంటే సింకోనా. దీని నుంచి మనకు ఈ క్వినైన్ అనేది లభ్యమవుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు మనకు 50 బిట్స్ వరకు మనము ఈ క్లాస్లో మనం కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి టాపిక్లో 400 to 500 బిట్స్ను నేను కవర్ చేస్తానని మాట ఇచ్చాను. ఖచ్చితంగా అది నేను ఈ క్లాసులో చెప్పడం జరుగుతుంది. 400 నుంచి 500 బిట్స్. ఈ బిట్స్ మీరు చూసుకొని నోట్ చేసుకుని ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా దీంట్లో బిట్లు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకున్న ఈ తక్కువ సమయాన్ని ఎలా మనం ఉపయోగించగలంటే ఈ బిట్ల ద్వారా మీరు నేర్చుకుంటే మీకు ఒక కొత్త వారైతే వాళ్ళకు ఒక అవగాహన వచ్చి వాళ్ళకు ఒక ధైర్యం అనేది ఈ బిట్ల ద్వారా మీరు ఎక్కడైనా వేరే ప్రాక్టీస్ బుక్ తీసుకొని కూడా మీరు ప్రయత్నించినా కానీ ఈ బిట్లు చాలా వరకు మీకు మ్యాచ్ అవుతాయి. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఒక ధైర్యం వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో నేను దీని గురించి
క్లాస్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈరోజు మనం బిట్స్ లేట్ కావద్దు కాబట్టి ఏదో ఒకటి చదువుకుంటూ ఉండాలి కాబట్టి నేను ప్రస్తుతానికి ఈ 50 బిట్లను నేను చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నుంచి నేను క్లాసులు స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా ఇది మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ప్లీజ్. దాని తర్వాత ఇటువంటి అప్డేట్స్ నా ఛానల్ నుంచి నేను ఏ వీడియో చేసినా అది మీ వరకు చేరడానికి మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ అని ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ అయిపోతారు. అంతే, చిన్న పని మాత్రమే, అది చేసుకోండి. ఎటువంటి అప్డేట్స్, ఎటువంటి వీడియోస్ నేను చేసినా కానీ అది డైరెక్ట్గా మీ మెయిల్కు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.